ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, హిమాలయ పర్వతాల్లో ఒక మంచు బిందువు ఉదయ సమయాన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రకృతి సుందర దృశ్యాలను తిలకిస్తూ ఉందట. అటువంటి ఆ మంచు బిందువుకు ఆ సృష్టిలోని అద్భుత దృశ్యాలు ఎంతగానో ఆనందానికి గురి చేశాయి. కనుక ఈ అందమైనటువంటి సృష్టిని కనులారా చూడాలని హిమాలయ పర్వతం నుండి జారుకుంటూ పచ్చని పొలంలోకి ప్రవేశించింది మంచు బిందువు. అలా పచ్చని పొలాల్లోకి వెళ్ళేసరికి ఆ మంచు బిందువు ఏ రంగులోకి మారిపోయింది? వెరీ గుడ్, పచ్చ రంగులోకి మారిపోయింది. చాలా సంతోషించింది. అబ్బా, నేను పచ్చ రంగులోకి వచ్చేసాను. ఆ తరువాత అది గులాబీ తోటలోకి పడింది. ఇప్పుడే రంగులోకి వస్తుంది, గులాబీ రంగు వచ్చేసింది ఈ మంచు బిందువు. ఆ తరువాత ఒక కొలనులో జారి బురదలో పడింది. అబ్బా, ఏంటి ఇలాగైపోయానో, అంతా బురద అయిపోయింది అని తను తాను ఎంతగానో అసహించుకుంది. ఇదేంటి ఇలాగా, నేను ఏ రంగులో ఉండేదాన్ని? తెల్లని మంచు బిందువు అది. అటువంటిది ఇప్పుడు బురదగా మారిపోయింది. అప్పుడు తామర పుష్పం అందట, ట్రై టు బీ వాట్ యు ఆర్. నీవుగానే ఉండటానికి ప్రయత్నించు. నీవుగానే ఉండటానికి ప్రయత్నించు. దేవుని బిడ్డలారా, మనము రంగురంగుల ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాం. ఎవరికైనా రంగురంగుల బట్టలు, చీరలు, క్రొత్త జోళ్ళు, నగలు, సెల్ ఫోన్, కార్, బైక్ ఉంటే నాకు అలాంటివే కావాలి. అది చూసినప్పుడు ఆరాట పడుతూ ఉంటాం. అవి సంపాదించే వరకు కంటి మీద కొనుకు రాదు. జీవితం అంటే ఎంత సంపాదించానో అని కాదు, నేను ఎలా జీవించాను అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. అలా జీవితాన్ని సార్థకం చేసుకున్న వారిలో పునీత జోజప్ప గారు ఒకరు. సీతాకోక చిలుక మకరందాన్ని గ్రోలటానికి పుష్పముపై వ్రాలినట్టు పునీత జోజప్ప గారి ఔన్నత్యాన్ని గ్రహించాలి అంటే ఆయన జీవన గ్రంథ పుటులను మనం ఒక్కసారి తెరవవలసిందే. ఇతడటే వాడ్రంగి వ్రతమాడు, శ్రమ చీకరథమోకు శాంత విరాది కనుడు. ఇతడటే నజరేతు ప్రవాహములో నావగా ధీమతు నడుపువాడు. ఇతడో జగత్కుటుంబిక నాయకుడా, కంట కల్పిటు మా ఇంటి పెద్ద. ఇతడటే 14 పూర్వ కరముల దీయ శోభక్త పరాయణుడు. ఇతడేనా వడ్రంగి వృత్తిలో జీవనం సాగించే భూగోళానికే శ్రమ చిహ్నము కలవాడు. ఇతడేనా నజరేతు ప్రవాహం అనే నీటిలో బుద్ధిగా ఈ నావను ముందుండి నడిపేవాడు.
ఇతడే నా జగత్తు అనే కుటుంబానికే పెద్ద నాయకుడు, మన ఇంటి పెద్ద. ఇతడే నా అబ్రహాము మొదలుకొని యోసేపు వరకు 14 తరముల మిగిలిన గొప్ప వారసుడు. ఈరోజు మనము ఇంత గొప్ప పునీతుని యొక్క జీవితంలోని ఒక గొప్ప సుగుణాన్ని మనము ధ్యానిస్తున్నాం. సరే, ఈనాడు మనం జోజప్ప గారి జీవితంలో ఒక సుగుణము ధ్యానిస్తున్నాం. అంటే అది ఏమిటో మీకు ఇప్పుడు తెలిసిపోయింది. ఏమిటది? ఇంగ్లీష్లో చెప్పండి. సగాసియస్ అంటే విచక్షణ, ఇంగిత జ్ఞానం. బైబిల్లో పునీత జోజప్ప గారు మాట్లాడినట్లు ఎక్కడైనా మనకు అనిపిస్తుందా? లేదు. యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. మాటల కంటే క్రియలే మాట్లాడతాయి. పునీత జోజప్ప గారు తనలోని విచక్షణ లేదా ఇంగిత జ్ఞానాన్ని ఎలా ప్రదర్శించారో 3 విధాలుగా మనము పరిశీలిద్దాం దేవుని బిడ్డలారా. మొట్టమొదటిది లైఫ్ సర్ప్రైజెస్. జీవితం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పునీత జోజప్ప గారి జీవితంలో ఊహింపని ఒక సంఘటన చోటు చేసుకుంది. మరియమ్మ గారు తన ప్రమేయము లేకుండా గర్భము ధరించినందున యోసేపు గారు మానసికముగా కృంగిపోయాడు. మరియా సకల సుగుణాల రాశి, బ్రేలెత్తి చూపే మచ్చ ఆమె జీవితంలో కనిపించదు. అలాంటిది మరియా గర్భము ధరించడము తన మేధస్సుకు అందరి విషయమై ఉంది. అందుకే విచక్షణ జ్ఞానముతో మరియమాతను రహస్యముగా పరిచయించాలనుకున్నాడు. ఎందుకంటే పురుష ప్రమేయము లేకుండా వ్యభిచారములో పట్టుబడ్డ స్త్రీకి మోషే చట్ట ప్రకారము రాళ్లతో కొట్టి చంపుతారు. అటువంటి దుస్థితి మరియమాతకు రాకూడదు. అందుకే అలాంటి పరిస్థితులలో మరియమాత భర్తగా తాను ఆమెను రహస్యముగా విడిచిపెట్టాలనుకున్నాడు. ఎందుకంటే యోసేపు నీతిమంతుడు. వాక్యంలో మనం విన్నాం, మత్తయి 1:19. ఆమె భర్తగా యోసేపు నీతిమంతుడగుటచ్చే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకున్నాడు. నీతిమంతుడు అంటే దేవునితో పొరుగువానితో ఐక్యతను సంఘీభావాన్ని కలిగి జీవిస్తాడు. తాను ఎటువంటి క్షోభకు గురి అయినా ఇతరుల జీవితంలో అమృత వర్షాన్ని కురిపిస్తాడు నీతిమంతుడు. ఇలా మరియమాత జీవితంలో ఏనాడు కూడా అగ్నినిప్పును పోయటానికి ప్రయత్నించలేదు. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి అంగిత జ్ఞానాన్ని మరియమాత యొక్క జీవితాన్ని కాపాడటానికే అది ఉపయోగపడింది దేవుని బిడ్డలారా. అదే మరి ఈనాటి ఆధునిక ప్రపంచంలో భర్తలు ఏం చేస్తారు? అదే పరిస్థితి వస్తే భార్యను చంపటానికి కూడా వెనుకంజ వేయరు. పుట్టింటికైనా పంపించేస్తారు, లేదా కోర్టుల చుట్టూ తిరుగుతారు. దేనికోసం? విడాకుల కోసం. ఇది ఈనాటి పరిస్థితి. కానీ జోజప్ప గారు అటువంటి ప్రయత్నము చెయ్యలేదు. ఇక ఒక జీవిత సత్యాన్ని ఈ సందర్భంగా మనము గుర్తించాలి. సాలెగూడును పాడు చేసి తిరిగి నిర్మించగలమా? చేయలేం. చెట్టు నుండి కోసిన ఒక ఆకును మరలా ఆ కొమ్మకు అతికించగలమా? గులాబీ మొగ్గను త్రుంచి దాని రెమ్మకు మరలా అతికించగలమా? సీతాకోక చిలుక రెక్కను త్రుంచి మరలా దానికి అతికించగలమా? పిండి చేసిన గోధుమలను మరలా గోధుమ గింజలుగా మార్చగలమా? పగిలిన కోడి గ్రుడ్డును మరలా అతికించగలమా? ఇవేమీ సాధ్యము కాదు. అలాగే ఒక మనిషి మంచి పేరును చెడగొట్టి మరలా వ్యక్తి పోగొట్టుకున్న మంచి పేరును తిరిగి అందించడము అసాధ్యం.
అందుకే పునీత యోసేపు గారు తన విజ్ఞానాన్ని వినియోగించుకొని మరియ మాత మంచి పేరును కాపాడగలిగారు. దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతుంది. సొలొమోను జ్ఞాన గ్రంథము 7వ అధ్యాయము 8 మరియు 10 వచనములు. సొలొమోను జ్ఞాన గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం చదువు. అది సంపదల దారితో సరితోగా జాలవు. 10వ వచనము 10. అది నేను ఆరోగ్యము కంటే సౌందర్యము కంటే జ్ఞానమును ఎక్కువగా కోరుకొంటిని. ఇది మనకు తెలుసు, డబ్బు పోతే మరలా సంపాదించుకోగలుగుతాం, ఆరోగ్యం చెడిపోతే మరలా సంపాదించుకోగలుగుతాము. కానీ ఒక్కసారి మంచి పేరు చెడిపోతే తిరిగి సంపాదించలేము. చైనా దేశపు జానపద గాథలలో ఒక ఉపమానం ఉంది. ఒకసారి గాలి, నీరు, మంచి పేరు పిక్నిక్ వెళ్ళాయట. ఏంటంటే లేమ్మా, గాలి, నీరు, మంచి పేరు. అది ఆ రోజంతా పిక్నిక్ వెళ్ళి ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేశారు. సాయంత్రం అయ్యేసరికి మరలా మరి ఎప్పుడు కలుద్దాం అని ప్రశ్నించుకున్నాయట ఈ ముగ్గురు స్నేహితులు. అప్పుడు గాలి చెప్పిందట, నేను ఎక్కువగా ఉద్యానవనాల్లో పర్వతాల మీద విహరిస్తూ ఉంటాను, అక్కడ నన్ను మీరు కలుసుకోవచ్చని గాలి చెప్పింది. అప్పుడు నీరు, నన్ను కుళాయిల వద్ద, చెరువుల్లో, బావుల్లో, సముద్రంలో, వంటగదిలో నన్ను కలవవచ్చని నీరు చెప్పింది. అప్పుడు మంచి పేరు నిట్టూరుస్తూ అందట, సారీ మై ఫ్రెండ్స్, హూ ఎవర్ హ్యాస్ లాస్ట్ మై మీల్ వన్స్ విల్ నెవర్ ఫైండ్ మీ అగైన్. హూ ఎవర్ హ్యాస్ లాస్ట్ మీ వన్స్ విల్ నెవర్ ఫైండ్ మీ అగైన్. ఎవరైనా నన్ను ఒక్కసారి పోగొట్టుకుంటే మరలా నేను వారికి దక్కను. అంటే ఒక్కసారి మనం మంచి పేరు పోగొట్టుకుంటే మరలా ఆ మంచి పేరును మనము సంపాదించలేము. అందుకే జోజప్ప గారు మరియ మాతకు అలాంటి దుస్థితి రాకూడదనే, ఆ తల్లికి చెడ్డ పేరు రాకూడదనే రహస్యముగా ఆమెను పరిత్యజించడానికి నిశ్చయించుకున్నారు జోజప్ప గారు. విలియం షేక్స్పియర్ రాసిన నాటికల్లో ఒథెల్లో అనే నాటికలో ఇయాగో అనే పాత్ర ద్వారా ఈ డైలాగ్స్ రాశాడు విలియం షేక్స్పియర్. ఎవరైనా నా పర్సు దొంగిలిస్తే అది నీచమైన పని. నా పర్సు దొంగిలిస్తే అది నీచమైన పని. ఎవరైనా నా మంచి పేరు దొంగిలిస్తే అతను ఏమీ సాధించలేడు, కానీ నేను మాత్రము నిరుపేదనవుతాను. అంటే ఇక్కడ ఆర్థికంగా కాదు నిరుపేద, సర్వము. అంటే తన మంచి పేరు పోగొట్టుకున్నప్పుడు తాను మానసికంగా నిరుపేద అవుతాడు. ఎందుకు? పనికిరాని జీవితం. అందుకే ఇతరుల జీవిత విలువను మనం గుర్తించాలి. దేవుని బిడ్డలారా, ఈ నాలుక అది విచ్చలవిడిగా మాట్లాడేస్తుంది కదా. సింహాన్నైనా బంధించవచ్చు కానీ నాలుకను మనము బంధించలేం. నాలుక జారుతుంది కదా, తడి ప్రాంతంలో ఉంటుంది. అది జారుతుంది అంటే నోరు జారుతుంది, అది ఏం మాట్లాడుతుందో తెలియదు. అందుచేత ఇతరుల జీవితాలను మనము దుర్భరము చేయకూడదు తొందరపాటు ఏక ఆరోపణలతో. కనుక నిందలు, నేరారోపణలు మనిషి భవిష్యత్తునే దహించి వేస్తాయి. బ్రతికిన అలాంటి వాళ్ళు జీవోత్సవముల మోడు బారిన వృక్షముల భరింపరాని వేదనతో అవమాన భారముతో కృంగి కృషించి విసిగి వేసారిపోతుంటారు అలాంటి అభాగ్యులు. అందుకే జోజప్ప గారు ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి మరియ తల్లికి ఉన్నటువంటి ఆ మంచి పేరును పాడు చేయాలని ప్రయత్నం చేయలేదు. అది ఆయన జ్ఞానానికి, ఆయనలో ఉన్న విచక్షణకు
గురుతుగా ఉంది. ఇక జోజప్ప గారిలోని రెండవది ఇంగిత జ్ఞానాన్ని ఎలా ప్రదర్శించారు? ఇమ్మిగ్రెంట్ ఇన్ ఈజిప్ట్. ఈజిప్టులో పరదేశి ఆయన, వలసదారుడుగా వెళ్ళాడు ఈజిప్టుకు. మన చదువుతున్న వాక్యలో మత్తయి సువార్త 2:14-15. మత్తయి సువార్త 2:14-15. అంతట యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించు వరకు అచటనే ఉండెను. ఎక్కడికి వెళ్ళాడు? యోసేపు మరియమాతను యోసేపును భార్యను తీసుకొని ఐగుప్తునకు వెళ్ళాడు. ఇక ఐగుప్తులో ఆ వలస జీవితము ఎలా సాగింది? ఐగుప్తుకు ఎలా పయనించారు? ఫ్లైట్లో వెళ్ళారా? ట్రైన్లో వెళ్ళారా? బస్సులో వెళ్ళారా? లేదు కదా, ఆ రోజుల్లో ఇవి లేవు కనుక ఇవేమీ లేవు. ఆ రోజులో గాడిద మీద బహుశా ప్రయాణం చేసి ఉండవచ్చు. ఇక రోజులు తరబడి ఎడారి ప్రయాణం, బందిపోటు దొంగల భయం ఒకవైపు, ఇసుక తుఫానులు ఒకవైపు, ప్రతికూల వాతావరణం. ఇక ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఎవ్వరూ స్వాగతం పలకలేదు వాళ్లకు. అందరూ తలుపులు మూసేశారు. ఎక్కడే వారు అక్కడే గప్చిప్, ఊసేలేదు, ఎవరూ పలకలేదు. అయితే ఎలా బ్రతకగలిగారు ఆ ఐగుప్తులో? ఎవరు తమను ఆదరించనటువంటి ఆ ప్రదేశంలో ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోగలిగారు? మనకు తెలుసు, ముగ్గురు జ్ఞానులలో ఒకరు మెల్కియోర్ ఏమి అర్పించారు బాలయేసుకు? బంగారు. గమనించండి, ఆ బంగారాన్ని ఇప్పుడు ఇంటికి యజమానిగా యోసేపు గారు అది ఇంటి అద్దెకు, ఇంటి ఖర్చులకు ఈ విధంగా ఉపయోగించటము జరిగింది. ఇక చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళని ఎప్పుడు అనుమానిస్తూ ఉండడం, అవమానిస్తుండడం, హేళన చేయటం ఇలాంటివి జరుగుతూనే ఉండేవి. ఇక అక్కడ భాష తెలియదు, వారి సాంప్రదాయాలు తెలియదు. అయినప్పటికీ దేవుడు తనకిచ్చినటువంటి ఇంగిత జ్ఞానముతో తన బాధ్యతలను విడిచి పారిపోలేదు. గమనించండి, కుటుంబాన్ని సంరక్షించుకున్నారు. ఇక వలస జీవితం ఎంత దుర్భరంగా ఉండేదో కోవిడ్-19 తెలుసు కదా. ఆ సమయంలో ఎందరో వలసదారులు పని లేక ఎన్నో ఇబ్బందులకు గురవటం మన కన్నులారా చూస్తున్నాం. అనేక దేశాలలో నిరుద్యోగం సమస్య మన దేశంలో ఇంకా ఎక్కువగా వచ్చింది. కొందరు ఉద్యోగాలే కోల్పోయారు. అలాంటి పరిస్థితుల్లో మహానుభావులు కొందరు ముందుకు వచ్చి వలసదారులకు సహాయపడుతుండేవారు. ఏదైనప్పటికీ పునీత జోజప్ప గారు ఎటువంటి వలసదారిగా లేదా పరదేశిగా ఆ యొక్క తెలియనటువంటి ప్రాంతములో తాను తన బాధ్యతలను చక్కగా నిర్వహించాడు, కానీ పారిపోలేదు కుటుంబ బాధ్యతలను. ఇక మూడవది రెస్పాన్సిబుల్ ఫాదర్, బాధ్యత గల తండ్రిగా తనకు ఇచ్చినటువంటి దేవుడిచ్చిన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఆయన ఉపయోగించుకున్నాడు. గమనించండి, డిసెంబర్ 8, 1870 సంవత్సరంలో 9వ భక్తినాథ పాపు గారు పునీత జోజప్ప గారిని శ్రీ సభ పాలక పునీతినిగా ప్రకటించిన 150వ జూబిలీ శుభ సందర్భముగా జగద్గురువులు డిసెంబర్ మన పోప్ ఫ్రాన్సిస్ గారు 2020 నుంచి 2021 వరకు ఆ సంవత్సరాన్ని పునీత జోజప్ప గారి నామ సంవత్సరముగా ప్రకటించారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఫ్రాన్సిస్ పోప్ గారు ప్యాట్రిస్ కోర్డే అంటే తండ్రి హృదయంతో అనే అపోస్తల లేఖను విడుదల చేశారు. హీబ్రూ భాషలో కుటుంబము అంటే ఫాదర్స్ హౌస్ అని అర్థం, బేతాబ్. కనుక కుటుంబ బాధ్యతలను ఒక తండ్రిగా ఎలా ఆయన నిర్వహించాడో మనకు సువార్తలో మనకు తెలుసు. సరే, బాల్య దశలో ఎదురయ్యే సకల సమస్యలలో కూడా నేనున్నానంటూ సంరక్షకునిగా, పోషకుడిగా బాలయేసుతో ఆయన నడిచాడు. బాలయేసు విషయంలో ఏ పునీతినికి దక్కని అదృష్టం
జోజప్ప గారికే దక్కింది. బాలయేసు పశువుల స్థానంలో జన్మించినప్పుడు కనులారా చూడగలిగే భాగ్యం ఎవరికి దక్కింది? మరి జోజప్ప గారికే దక్కింది. బాలయేసును బుడిబుడి అడుగులు వేస్తూ నడుస్తున్నప్పుడు చూస్తూ ఆయన పడిపోతుంటే చేయి పట్టి లేవనెత్తి నడక నేర్పిన భాగ్యము జోజప్ప గారికి దక్కింది. బాలయేసును హత్తుకొని ముద్దు పెట్టుకునే భాగ్యము జోజప్ప గారికి ముందుగా దక్కింది. బాలయేసును షికారుకు తీసుకెళ్లే భాగ్యము జోజప్ప గారికే దక్కింది. వడ్రంగి పనిలో బాలయేసుకు ఓనమాలు నేర్పిన భాగ్యము జోజప్ప గారికే దక్కింది. తాను మరణించిన తరువాత 30 ఏళ్ల వయస్సు వరకు యేసు ప్రభు వడ్రంగి పని చేసి మరియమాతను పోషించుకునే భాగ్యాన్ని కలిగించిన ఆ ధన్యత ఎవరికి దక్కింది? జోజప్ప గారికే దక్కింది. గమనించండి. సిరాకు గ్రంథము 11:20. సిరాకు గ్రంథము 11:20. అది నీవు చేయవలసిన పనులలోనే నీవు ముసలివాడు అయిపో. జోజప్ప గారు ముసలివాడు అయిపోయాడంటే అంతగా తనకు దేవుడిచ్చినటువంటి ఆ పనులన్నిటినీ నెరవేర్చగలిగాడు. అంతేకాని తిరి కుటుంబాన్ని అనాథ కుటుంబముగా ఆయన మార్చలేదు. గమనించండి. మరి ఈనాడు కుటుంబంలో తండ్రి పాత్ర ఎంత గొప్పదో మనకు తెలుసు. తండ్రికి కూడా సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది. అంచేత కొడుకులు, కూతుళ్ళు, బిడ్డలు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమిటో నేను చూడాలి అనే ఆలోచన ఈనాడు చాలామంది తండ్రులకు లేదు. సారీ ఎలా అంటున్నందుకు తండ్రులు లేవనుకోకండి. మీ పనుల్లో మీరు మునిగిపోతున్నారు. మరి మీ బిడ్డల భవిష్యత్తు ఎవరు ఆలోచించాలి? ఇది గమనించాలి కదా మనం. కనుక దీని ఫలితంగా ఈ నిర్లక్ష్య వైఖరి వలన బిడ్డల భవిష్యత్తును చేతులారా పాడు చేస్తున్న తండ్రులు లేకపోలేదు. బిడ్డలను పట్టించుకోనప్పుడు వాళ్ళ చదువు ఏమవుతుంది? వారి భవిష్యత్తు ఏమవుతుంది? నైతిక విలువలు కూడా వారు కోల్పోతారు. పిల్లలు దురలవాట్లకు, చెడలవాట్లకు బానిసలుగా మారి జీవితం అంధకార బంధురముగా మారిపోతుంది ఈనాడు మన యువతరాన్ని. కనుక బాధ్యత గల ప్రతి తండ్రి తన యొక్క సుఖాన్ని చూసుకోకుండా బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తమ బిడ్డలకు బంగారు భవిష్యత్తును ఇవ్వటానికి జోజప్ప గారిలా ప్రతి తండ్రి కృషి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దేవుని బిడ్డలారా, కుటుంబంలో ప్రతి తండ్రి పునీత జోజప్ప గారిలా ఒక ప్రేమించే తండ్రిగా, బాధ్యత గల తండ్రిగా, త్యాగపూరితమైన తండ్రిగా నడుచుకోవాలి. ఇలాంటి గొప్ప భాగ్యానికి పునీత జోజప్ప గారు తన జీవితంలో ప్రదర్శించి ఉన్నారు. సగాస్యూస్, విజ్ఞత, ఇంగిత జ్ఞానం, తెలివితేటలు ఇవి జోజప్ప గారిలో ఉన్నప్పుడు ఎలాగే చక్కని బాధ్యతలు కలిగి కుటుంబాన్ని కాపాడుకోగలుగుతాడు, నడిపించగలుగుతాడు. దేవుని బిడ్డలారా, ఇక జోజప్ప గారి వలె బైబిల్ గ్రంథంలో ఎందరో ఈ యొక్క ఇంగిత జ్ఞానాన్ని, తెలివితేటలను ప్రదర్శించినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. వారందరినీ ఇప్పుడు మనం ధ్యానించడానికి సమయం లేదు. ముగ్గురిని క్లుప్తముగా ఉదాహరణగా తీసుకుందాం. జోజప్ప గారి వలె పాత నిబంధనలో ముగ్గురు వ్యక్తులు ఏ విధముగా దేవుడు తమకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని వారు సద్వినియోగపరుచుకున్నారు. వారందరి జయము ఒక్కటే. యు ఆర్ బోర్న్ టు విన్. అంటే నీవు జన్మించినది విజయము సాధించటానికి. ఎందుకు పుట్టాం మనం? ఓడిపోడారుగా. మరి దేనికి? విజయం సాధించాలి. అంటే ఏది అవసరం దానికి? తెలివితేటలు, జ్ఞానం. ఇది ఉపయోగించుకోవాలి. యోసేపు గారు పాత నిబంధనలో యోసేపు గారు ఆదికాండం 38-50 అధ్యాయాల్లో కనిపిస్తుంది దాని గురించి. యాకోబు కుమారులలో యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. పొడవైన చేతులు కలిగిన అంగి, నిలువటంగి కుట్టించాడు. అయితే తన సోదరులకి ఇది అసూయ కలిగించింది.
కనుక ఎలాగైనా వాడిని వదిలించుకోవాలని గోతిలో పడేశారు. ఆ తర్వాత ఇష్మాయేలీలకు అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఆ ఇష్మాయేలీలు ఐగుప్తులకు వెళ్ళి ఫారో రాజు దగ్గర పనిచేసే ఉద్యోగి పోతీఫర్ రాజు అది ఆ వ్యక్తికి అమ్మేశారు. ఇలా ఎన్నో కష్టాలు అనుభవించాడు ఈ యోసేపు. అయితే చివరకు ఐగుప్తునకే సర్వాధికారిగా నియమింపబడ్డాడు. తన విజ్ఞానము ఓటమి నుండి విజయ పదములోనికి నడిపించింది యోసేపును. రెండవ వ్యక్తి సొలొమోన్. ప్రపంచంలోనే అత్యధిక జ్ఞానాన్ని దేవుని నుండి పొందినటువంటి గనుడే ఈ సొలొమోను. ఇతను ఎంతగానో తన జ్ఞానాన్ని తన గ్రంథాల ద్వారా కూడా ప్రపంచానికి తెలియచేశాడు. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి 28 వరకు ఇప్పుడు చదవద్దు. ఒక సంఘటన మనం చూస్తాం అక్కడ. పడుపు వృత్తిలో జీవించే ఇద్దరు స్త్రీలు, వారిద్దరికీ మగబిడ్డలు పుడితే ఒకరోజు రాత్రి ఒక ఆవిడ చచ్చిపోయిన తన బిడ్డను తీసుకొని వెళ్ళి ఆ వేరొక స్త్రీ ఆవిడ నిద్రపోతున్నప్పుడు ఆ బిడ్డను తీసుకొని చచ్చిపోయిన బిడ్డను అక్కడ వేసేస్తుంది ఊయలు. తెల్లవారేసరికి ఆశ్చర్యపోద్ది, ఇదేంటి నా బిడ్డ చనిపోయాడు. అక్కడ చూస్తే బిడ్డ బ్రతికున్నాడు. తనకు తెలుసు ఏ తల్లికైనా తన బిడ్డ ఎవరో. ఆ బిడ్డ నాది అంటే నాది, నా బిడ్డ అంటే నా బిడ్డ. కనుక ఇద్దరి సమస్య ఎవరి దగ్గరికి వెళ్ళింది? సొలొమోను రాజు గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు విచారించిన తర్వాత ఎంత చెప్పినా వింటలేదు. నా బిడ్డ నా బిడ్డ. అప్పుడు ఒక కత్తిని తీసుకురామంటాడు సొలొమోను సైనికుడితో. రెండుగా చీల్చేయి ఆ బిడ్డను, ఇద్దరికి సగం సగం పంచేయి. అయితే కన్న తల్లి తట్టుకోగలదా మాటలు వింటే? వద్దండి రాజా, ఆమెకే ఇచ్చేయండి అంటుంది. ఆ విధంగా ఆ రోజు ఒక బిడ్డ ప్రాణాలు కాపాడటమే కాదు, ఒక తల్లి శోకాన్ని రూపమాపగలిగాడు. ఈ విధంగా తన జ్ఞానాన్ని జీవితంలో ఏ విధముగా ఉపయోగించాడో మనం అర్థం చేసుకోవాలి. మూడవ వ్యక్తి చివరిగా దానియేలు ప్రవక్త. ఈ దానియేలు నెబుకద్నెజరు రాజు 4 యువకులను తన రాజప్రాసాదంలో నియమించుకున్నాడు. అందులో దానియేలు ఒకడు. కనుక భాష యందును చూడండి, దానియేలు గ్రంథము 1:17. దానియేలు గ్రంథము 1:17. ఆ నలుగురికి భాష యందును విజ్ఞానమందును తెలివిని నైపుణ్యమును దయచేసాను. దానియేలుకు దర్శనాలు స్వప్నములను అర్థము చేసుకుని నేర్పరితనము కూడా దేవుడు ఆయనకి ఇచ్చాడు. గమనించండి, ఒక కొటేషన్ ఏంటంటే, విజ్డమ్ ఈజ్ బట్ ఎ పవర్ఫుల్ ట్రీ ఇన్ ద మైండ్స్ ఫారెస్ట్ అన్నాడు ఒక భక్తుడు. మనస్సు యొక్క అడవిలో జ్ఞానము ఒక శక్తివంతమైన చెట్టు. మనస్సు యొక్క అడవిలో జ్ఞానము ఒక శక్తివంతమైన చెట్టు. చెట్టు శక్తివంతమైనదైతే అది నీడనిస్తుంది, ఫలాలనిస్తుంది. అలాగే జ్ఞానము కూడా మనకు నీడనిస్తుంది, ఫలాలను ఇస్తుందంటే మన జీవితము అభివృద్ధి చెందుతుంటుంది. కనుక ఇలాంటి జ్ఞానాన్ని పొందినటువంటి ఈ గొప్ప వ్యక్తులు ఏ విధముగా తమ జీవితంలో రాణించారో విన్నాం. ఇప్పుడు ఇక మన విషయానికి వద్దాం. హౌ డు వి యూటిలైజ్ సగాసియస్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్? మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ విచక్షణ జ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలి? మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? 5 జీవన సూత్రాలను మీ ముందు ఉంచుతున్నాను, జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా. మొదటిది, బీ ప్యూర్ ఇన్ యువర్ థాట్స్ అండ్ ఇంటెన్షన్స్. బీ ప్యూర్ ఇన్ యువర్ థాట్స్ అండ్ ఇంటెన్షన్స్ అంటే నీ ఆలోచనలలో, నీ ఉద్దేశాలలో పరిశుద్ధతను కలిగి జీవించు. పరిశుద్ధత అంటే ముందుగా మనకు గుర్తుకొచ్చే వ్యక్తి ఎవరో చెప్పగలరా? ఎవరు? ఎవరో చెప్తున్నారు, ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. వెరీ గుడ్, మరియ తల్లే.
ఆ తల్లి మాటలలో, ఆ తల్లి ఆలోచనలలో, ఆ తల్లి క్రియలలో పరిశుద్ధత నిలిచి ఉంది. పునీతులలో సిసిపురి ఫ్రాన్సిస్ వారు, మరియ గొర్రెటి, సియానాపురి కత్తరీనమ్మ, సిసిలియా, ఆగత ఇలాంటి పుణ్య స్త్రీలు, భక్తులు ఎందరో తమ యొక్క పరిశుద్ధతను నిలుపుకోగలిగారు దేవుని బిడ్డలారు. పేతురు రాసిన మొదటి లేఖ 1:15. పేతురు రాసిన మొదటి లేఖ 1:15. అది మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన యందు మీరును పవిత్రులై ఉండు. అది క్రైస్తవ జీవితానికి ఘనతను తెచ్చేదే. మనకు దేవుడిచ్చినటువంటి జ్ఞానమును పరిశుద్ధ జీవితము జీవించుటకు వినియోగించాలి. తామర పువ్వు ఎక్కడ పెరుగుతుంది తెలుసు కదా మనకి? నీటిలో. ఎక్కడ? బురదలో. అది బురదలో పెరుగుతుంది అది. కానీ తామర పువ్వుకు ఆ బురద ప్రభావం ఏమైనా కనిపిస్తుందా, అంటుకుంటుందా? లేదు కదా. అలాగే మనం ఈ పాపం అనే ప్రపంచం అనే బురదలో మనము జీవిస్తున్నప్పటికీ తామర పువ్వుకున్నటువంటి ఆ యొక్క లక్షణాన్ని అనగా పరిశుద్ధతను మనము అనునిత్యము నిలుపుకోవాలి. ఇది మొదటిది. పరిశుద్ధ జీవితము జీవించుటలో మనకు దేవుడిచ్చిన ఇంగిత జ్ఞానాన్ని వినియోగించుకోవాలి. ఇక రెండవది, పర్స్యూ పీస్ అండ్ రెకన్సిలియేషన్ విత్ అదర్స్. పర్స్యూ పీస్ అండ్ రెకన్సిలియేషన్ విత్ అదర్స్ అంటే ఇతరులతో శాంతి సమాధానాలు కలిగి నీ జీవనయానాన్ని కొనసాగించు. ఈనాడు భార్యాభర్తల మధ్య శాంతి ఉందా? అన్నదమ్ముల మధ్య శాంతి ఉందా? అక్క చెల్లెళ్ళ మధ్య శాంతి ఉందా? ఇరుగు పొరుగు వారితో శాంతి ఉందా? గమనించండి. నేను ఒక విచారణకు వెళ్ళినప్పుడు అక్కడ పెళ్లి చేశారు ఆ అబ్బాయికి అమ్మాయికి. ఒక నెల రోజులు పోయాక ఆ గృహాన్ని నేను దర్శించాను. ఎలా ఉంటున్నారో చూద్దామని. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వాళ్ళిద్దరిని అడిగాను, ఎలా ఉంది మీ ఫ్యామిలీ లైఫ్? హ్యాపీగా ఉన్నారా? ప్రశాంతంగా ఉన్నారా? ఓ ఎస్ ఫాదర్, మేము చాలా ప్రశాంతంగా ఉన్నామన్నాడు పెళ్ళి కొడుకు. అది ఎలా సాధ్యం రాయనారు? చాలా సింపుల్ ఫాదర్. మా ఆవిడికి కోపం వచ్చినప్పుడు నా మీదకి కప్పు శాస్త్రం విసిరేస్తుంది. మా ఆవిడకి కోపం వచ్చినప్పుడు నేను తప్పించుకున్నప్పుడు, అది నాకు తగలినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు కోపం వచ్చినప్పుడు తలగడి విసిరేస్తారు మా ఆవిడ మీదకి. అది తగలినప్పుడు ఆవిడ ఆనందంతో గొంతులేసేస్తుంది. నాకేం తగలలేదులే. ఇదా కప్పులు, సాసలు, గ్లాసులు, బిందెలు, చెంబులు ఇచ్చుకోవటమా? అది తగలపోతే హ్యాపీగా ఫీల్ అవటమా? ఇదేనా ప్రశాంతంగా జీవించడం అంటే? అందుచేత ఈ శాంతి అనేటువంటిది మన ప్రవర్తనలో కనిపించాలి. ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి అలవాట్లు భార్యాభర్తలు ముఖ్యంగా మానుకోవాలి. అందుకనే వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 5:9, శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు. సరే, ఇక మూడవది, షో కన్సిడరేషన్ ఫర్ అదర్స్ బై పుట్టింగ్ దే నీడ్స్ బిఫోర్ యువర్ ఓన్. అంటే ఇతరుల అవసరాల గురించి నీ అవసరాల కంటే ముందు ఇతరుల అవసరాలు గుర్తించు. నా అవసరాలు కాదు ముందు. ఎవరి అవసరాలను నేను గుర్తించాలి? ఇతరుల అవసరాలు నేను గుర్తించాలి. కీప్ యువర్ లెగ్ ఇన్ దేర్ షూస్ అంటే వాళ్ళ పరిస్థితిని నీవు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నేను బాగున్నాను కదా, నాకేమి లోటు కాదు మనం ఆలోచించాల్సింది. అది క్రైస్తవ్యం కాదు. ఇతరులు బాగుండాలి, నేను బాగుండాలి, ఇతరులు బాగుండాలి. అలాంటి మనస్తత్వము జ్ఞానంలో జీవించే వాళ్ళకే లభిస్తుంది. అందుచేత నీవు ఆనందముగా ఉండటం కంటే ఇతరులే ముఖ్యంగా ఎక్కువ ఆనందముగా జీవించటానికి ప్రయత్నం చేయాలి మనం. ఇక నాలుగవది, సబ్మిట్ యువర్ సెల్ఫ్ హంబ్లీ టు గాడ్. సబ్మిట్ యువర్ సెల్ఫ్ హంబ్లీ టు గాడ్ అంటే వినయపూర్వకముగా దేవునికి విధేయించు. ఇది జ్ఞానం యొక్క లక్షణం. యాకోబు 4:7 ఇదే చెప్తుంది. కావున దేవునికి విధేయులు కండు. గమనించండి,
విధేయత అనేసరికి పాత నిబంధనలో కొందరు భక్తులు మనకు జ్ఞాపకం వస్తారు. నోవా, అబ్రహాము, మోషే, సమూయేలు, ఇక నూతన వేదంలో జోజప్ప గారు, మరియ తల్లి, అందరికంటే యేసు ప్రభు. వీళ్ళు ఎంత ధన్యులయ్యారో మనకు తెలుసు. ఆ వినయము, ఆ విధేయతనే పుణ్యము ద్వారా. ఆ స్కూల్లో పిల్లలు చాలా అల్లరి చేస్తుండేవారట. కనుక ఆ స్కూల్లో పని చేయటానికి టీచర్స్ ఎవరు ఇష్టపడేవారు కాదు. అయితే మెటిల్డా అనే ఒక సన్నగా ఉండే ఒక టీచర్ మాత్రము నేను ఆ స్కూల్లో పనిచేస్తానని ముందుకు వచ్చిందట. అయితే ఆ మెటిల్డా ఫ్రెండ్స్ అన్నారు, ఎందుకు నీకు? ఆ పిల్లలట ఎప్పుడు కూడా అల్లరి, స్కూల్కు అంతా అది అల్లరితో నిండిపోతుంది, ప్రశాంతత అనేది ఉండదట అక్కడ. అందుచేత నువ్వెందుకు అక్కడికి వెళ్ళడం ఆ స్కూల్కి అంటే, లేదు నా ప్రయత్నం చేస్తానని మెటిల్డా ఆ స్కూల్కి వెళ్ళి జాయిన్ అయింది. 2 నెలలు పోయాక ఆ స్కూల్ వాతావరణమే పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే ఆమె ఆ పిల్లలను ఆ విధముగా తీర్చిదిద్దింది. అల్లరి చేసే పిల్లలలో ఆ విధేయత, వినయాన్ని నేర్పింది. అప్పుడు ఫ్రెండ్స్, ఆ టీచర్ గారి ఫ్రెండ్స్ వెళ్ళి చూద్దాం ఇది ఎలా సాధ్యపడిందో ఈమెకని వెళ్ళి ఆశ్చర్యపోయారు. ఆ పిల్లలందరూ కూడా చక్కగా పుస్తకాల ముందు కూర్చొని ప్రశాంతంగా చదువుతుంటుంటే అప్పుడు మెటిల్డా అనే టీచర్ అడిగారు, ఇది ఎలా సాధ్యపడింది నీకు, ఎలా మార్చగలిగావు అని ప్రశ్నించినప్పుడు ఆ టీచర్ గారు ఎలా చెప్పారట, నేను ఆ పిల్లలు మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాను, ఐ విల్ ఈట్ ఆఫ్ యువర్ లంచ్ ఇఫ్ యూ మేక్ హెల్ ఆఫ్ నాయిస్. మీరు అల్లరి చేస్తుంటే మీ భోజనం అంతా నేను తినేస్తాను అన్నాను. అంతే, ఇటువంటి పని జరిగిపోయింది. అమ్మో మా భోజనం టీచర్గా తినేస్తారట. అప్పటి నుండి విధేయించడం మొదలుపెట్టారు. అయితే విధేయత అంటే ఏదో భయంతో కాదన్నాడు, అది ప్రేమతో విధేయించాలి. ఏదైనప్పటికీ ఈ విధేయత అనేటువంటిది జ్ఞానములో ఒక భాగమే కనుక అటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కనుక కుటుంబ జీవితంలో భార్య భర్తకు, పిల్లల తల్లిదండ్రులకు, పొరుగు వారికి, విద్యార్థులు, ఉపాధ్యాయులకు, యజమానులకు, సేవకులు ఈ విధేయతను ప్రదర్శించాలి. అందరికంటే ముఖ్యంగా దేవునికి మనము విధేయించాల్సి ఉంది. చివరగా 5వది జ్ఞానాన్ని మనం ఉపయోగించే విధానం. షో మెర్సీ అండ్ ఫర్గివ్నెస్ టు దోస్ హూ హ్యావ్ హర్ట్ యూ. నిన్ను బాధ పెట్టిన వారికి, నీ మనస్సును గాయపరిచిన వారికి దయా క్షమాగుణాన్ని వారికి ప్రదర్శించు. ఎఫెసీ పత్రిక 4:32. ఎఫెసీ పత్రిక 4:32. పరస్పరము దయను మృదుత్వమును ప్రదర్శింపుడు. క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమింపుడు. క్రీస్తు ద్వారా దేవుడు మేము క్షమించినట్లే మీరు ఒకరొకరు క్షమించుకోండి. దయా క్షమాగుణం మనం ప్రదర్శించాలి. జ్ఞానము గల వాళ్ళు ఈ గుణాన్ని ప్రదర్శిస్తారు. ఒక ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడుతున్నారు, రోజు గొడవలే వాళ్ళిద్దరికి. కనుక ఆ భర్త తల్లి అంటే ఆ భార్య అత్తగారు సంఘ పెద్దలు పిలిపించి, చూడండి వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే, దయచేసి వాళ్ళ సమస్యకు ఏదైనా పరిష్కారం చూపించండి సంఘ పెద్దలు పిలిపించిందారు. సంఘ పెద్దలు వచ్చారు, గంటసేపు మాట్లాడారు భార్యాభర్తలతో. తర్వాత వాళ్ళు ఎలా ఉండాలో బోధించి వెళ్ళిపోయారు. తెల్లవారి ఇక కోడల పిల్ల పెట్టె సర్దుకొని బయటకు వచ్చేస్తుందట. అత్తగారు చూసి, అదే కోడల పిల్ల, అదేంటి నువ్వు చేస్తున్న పని, పెట్టి సర్దుకొని బయటకు వచ్చేస్తాం ఎక్కడికి, మా పుట్టింటికి. అదేంటి నిన్నే కదా సంఘ పెద్దలు పిలిపించాను, మీ సమస్యలన్నిటికీ వాళ్ళ పరిష్కారం చేయమని చెప్పాను కదా, అసలు ఏం చెప్పారు మీ సంఘ పెద్దలు అని అడిగింది అత్తగారు. ఏముంది, మీలో ఒకరైనా సర్దుకుపోవాలి అన్నారు. మీలో ఒకరైనా సర్దుకుపోవాలి, అందుకని నేను సర్దుకుపోతున్నారు అందట. పిచ్చిదాన సర్దుకుపోవడం అంటే పెట్టి సర్దుకొని పోవడం కాదు, నీ బుద్ధి సర్దుకుని పోవాలి, నీ మనస్సును సర్దుకుపోవాలని చూసుకోవాలి, నీ ప్రవర్తన సర్దుకుపోవాలని చూసుకోవాలి. కానీ పెట్టి సర్దుకొని మారిపోవడం కాదు. వస్తాయి గొడవలు, అదే సర్దుకొని పోవడమే. కనుక ఈ పరస్పరము దయ, మృదుత్వము,
క్షమాగుణము ప్రదర్శించడంలో జ్ఞానమును మనము వినియోగించాలి దేవుని బిడ్డలారు. ఇక చివరిగా 5 విషయాలు, నేను ఎక్కువ చెప్పను, క్లుప్తంగా చెప్తాను. 5 విషయాలు జరగక ముందే మన జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. మన జీవితంలో 5 విషయాలు జరగక ముందే దేవుడు మనకిచ్చిన విజ్ఞతను మనము వినియోగించాలి. మొదటిది, యువర్ యూత్ఫుల్నెస్ బిఫోర్ యు గ్రో ఓల్డ్. నువ్వు ముసలివాడు కాకముందే నీ యవ్వనము గురించి ఆలోచించు. ఆ తర్వాత నీవేమీ చేయలేవు ముసలివాడు అయిపోతే. కనుక నీవు ముసలివాడు కాకముందే నీ యవ్వనమును గురించి ఆలోచించు. 2, యువర్ హెల్త్ బిఫోర్ యు బికమ్ సిక్. నీవు రోగివి కాకముందే నీ ఆరోగ్యము గురించి జాగ్రత్త వహించు. నీవు రోగివి కాకముందే, కనుక నీ శరీరాన్ని ఆరోగ్యముగా ఉండే విధంగా కాపాడుకో, లేదా రోగివైపోతావు. 3వది, యువర్ వెల్త్ బిఫోర్ యు బికమ్ పోర్. నువ్వు పేదవాడివి కాకముందే నీ సంపదల గురించి జాగరూకత వహించు. ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేది కాదు. అలా అయితే నువ్వు పేదవాడివి అయిపోయే ప్రమాదం ఉంది. కనుక నీ సంపదలు ఎలా వినియోగిస్తున్నావు ఆత్మపరిశీలన చేసుకోవాలి. 4వది, యువర్ టైమ్ బిఫోర్ యూ బికమ్ బిజీ. నీవు తీరిక లేకుండా ఉండే వరకు కూడా నీ సమయం గురించి ఆలోచించుకోవాలి. అలా సమయాన్నే వృధా చేస్తే తర్వాత ప్రయోజనం లేదు. అందుచేత సమయం చాలా విలువైనది. చివరిగా, యువర్ లైఫ్ బిఫోర్ యు డై. నువ్వు చనిపోకముందే నీ జీవితం గురించి ఆలోచించు. చచ్చిపోయిన తర్వాత ఇంకేమైనా చేయగలుగుతామమ్మా? ఏమైనా చేయగలుగుతాం? మనం ఇంకేమైనా చక్కదిద్దుకోగలుగుతామా మన జీవితాన్ని? సాధ్యం కాదు. కనుక చనిపోకముందే నీ జీవితం గురించి ఆలోచించు. ఈ 5 కూడా, ఈ 5 విషయాలు జీవితంలో అవి జరగకముందే మనం జాగ్రత్త పడాలి. కనుక జీవితంలో ఎన్నెన్నో ఆటుపోటులు వస్తాయి, ఎన్నెన్నో సుడిగుండాలు వస్తాయి. వీటన్నిటినీ దేవుడిచ్చినటువంటి విజ్ఞానముతో అలనాడు జోజప్ప గారు మరియా యోసేపులను ఏ విధముగా కాపాడుకున్నారో అలాగే మన జీవితాన్ని, మన కుటుంబాలను మనము కూడా కాపాడుకోవాలి. ఒక కొటేషన్తో ముగిస్తాం. యు ఆర్ గాడ్స్ లైటెడ్ క్యాండిల్, కంటిన్యూ టు బర్న్ వితౌట్ కంప్లైనింగ్ until God in his own time extinguishes the lamp of your life. నీ జీవితము దేవుడు వెలిగించిన ప్రమిద. దేవుడు సమయం వచ్చినప్పుడు ఆ ప్రమిదను ఆర్పివేసే వరకు ఎటువంటి ఫిర్యాదులు లేకుండా నీవు వెలుగుతూనే ఉండు. ఈ జీవిత వెలుగు దేవుడిచ్చిన జ్ఞానమే అది. ఆ జ్ఞానముతో మనము వెలుగుతూ ఉండాలి ఈ జీవితంలో. ఎప్పుడు దేవుడు ఆర్పివేస్తాడో అప్పటి వరకు, అంటే ఈ లోకం నుండి దేవుడు మనల్ని పిలుచుకునే వరకు ఈ జీవిత ప్రమిద వెలుగుతూ ఉండాలి. ఆ భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని జోజప్ప గారికి దయచేసినటువంటి ఆ సగస్యూస్ అంటే విజ్ఞత, ఇంగిత జ్ఞానాన్ని మనకు ప్రసాదించమని ఈ పూజలో ప్రార్థిద్దాం. ఆమేన్.